భరణి గారి హెల్త్ అప్డేట్ ఏంటి అండ్ అలాగే భరణి గారికి కానీ శ్రీజకి కానీ ఎలా ఓట్ చేయాలి అనేది కూడా ఓట్ చేయాలనేది ఈ వీడియో ఎండింగ్ లో మనకి యాడ్ చేస్తాను. అది షార్ట్ కింద చేశాను, అది ఈ వీడియోకి యాడ్ చేస్తాను. అండ్ భరణి గారి హెల్త్ అప్డేట్ ఏంటంటే నార్మల్ గా భరణి గారు స్విమ్మింగ్ పూల్ లో లైవ్ లో చూసిన వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది. స్విమ్మింగ్ పూల్ లో డీమన్ పవన్ పట్టుకుని జంప్ చేస్తారు. జంప్ చేసినప్పుడు రిప్స్ దగ్గర తగిలిందంటే, రిప్స్ అంటే మనకి హార్ట్ ఏరియా ఉంటుంది కదా, క్లియర్ గా రిప్స్ దగ్గర తగిలిందంట. రిప్స్ దగ్గర స్కాన్ చేయడానికి లోపలికి తీసుకొచ్చారంట, స్కాన్ చేయడానికి ట్రై చేశారంట. బట్ ఇక్కడ అవ్వదండి, హాస్పిటల్ తీసుకెళ్లిపోవాలని చెప్పిన తర్వాత మెయిన్ గేట్ నుండి హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత నార్మల్ గా ఒక 1 to 2 weeks లేదంటే 2 to 3 weeks అయితే మనకి రికవరీ ఉండాలండి, లేదంటే కష్టము, కొంచెం గట్టిగానే తగిలింది అని చెప్పి అయితే మనకు వచ్చిన అప్డేట్. కానీ 15 minutes బ్యాక్, నేను ఇప్పుడు 11:30కి వీడియో చేస్తున్నాను, 15 minutes బ్యాక్ భరణి గారి టీం ఏదైతే ఉందో పిఆర్ టీమ్, వాళ్ళ స్టోరీ పెట్టడం జరిగింది. భరణి గారు ఈ సేఫ్ and he is discharged from the hospital and he is back into the house అని చెప్పి అయితే స్టోరీ పెట్టారు. దట్స్ సో గుడ్ టు హియర్. లోపలికి వెళ్ళిపోయారని అయితే చెప్పడం జరిగింది. అది మనకి లోపల ఎవరైతే ఇన్సైడ్ మ్యాన్ మనకి లీక్స్ ఇస్తుంటారో, ఎవరైనా కానివ్వండి, లీక్స్ ఎవరైతే ఇస్తుంటారో మనకి వాళ్ళైతే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. వాళ్ళు అప్డేట్ చేస్తే కనుక మీకు ఫర్ షూర్ కామెంట్ చేస్తాను, ఈ వీడియో కింద కామెంట్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఎవరైతే మనకి ఓట్ చేయమని చెప్పారు కదా బిగ్ బాస్, అది ఎలా ఓట్ చేయాలనేది మనం క్లియర్ గా చూద్దాం. శ్రీజాన్ భరణికి ఓట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు, కానీ అసలు ఫ్యాన్ జోన్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఓట్ చేయాలి అనేది నీకు కూడా డౌట్ గా ఉంది కదా, నాకు కూడా డౌట్ గా ఉంది. నేను కూడా రీసెర్చ్ చేసిన తర్వాతే ఇది కనిపెట్టాను. పద జియో హాట్స్టార్ లోకి వెళ్ళిన తర్వాత రీసెంట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి కింద ఎవరినైతే పంపించాలనుకుంటున్నావో డిసైడ్ అవ్వు అని చెప్పి కింద స్క్రోల్ అవుతుంటుంది, మేక్ యువర్ చాయిస్ అని. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్యాన్ జోన్ కి పార్టిసిపేట్ చేసి దాంట్లో శ్రీజాన్ వెళ్ళాలనుకున్నావా, భరణి గారికి పంపించాలనుకున్నావా, నువ్వు ఓట్ చేయొచ్చు క్లియర్ గా. నీ ఓట్ రిజిస్టర్ అయిపోయినట్టే. ఈ విషయం నీకు తెలియనట్టు నీ ఫ్రెండ్స్ కూడా తెలియదు అనుకుంటే కదా, షేర్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి, వీలైతే స్టోరీలో షేర్ చేయి. ప్రతి ఒక్క స్టోరీని నేను రీషేర్ అయితే చేస్తాను. ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్.